అండర్ మై కంట్రోల్. ఎంటైర్లీ ఆ రోలింగ్ ఫ్యాకల్టీ ఉండేటప్పుడు దాని గురించి కూడా కొంచెం చెప్పాలనుకుంటాను. నార్మల్గా టాటా గురించి మీరు విన్నాం. టాటా ఏ విధంగా ప్రొసీజర్ చేస్తుందో వీఆర్ ఇంటూ సేమ్ లైన్. టాటా చూడండి, మీకు నాగ్పూర్లో రోడ్, నాగ్పూర్లో టాటా ప్లాంట్ లేదు, జంషెడ్పూర్లో ఉంది టాటా ప్లాంట్. ఓకే, నాగ్పూర్లో లేదు, నాగ్పూర్లో మెట్రో రోడ్. మీకు హైదరాబాద్ కూడా టాటా రోడ్. హౌ ఇట్ కమ్స్? టాటా క్వాలిటీలో కంపారిజన్ లేదు. దే ఆర్ వెరీ గుడ్ ఇన్ క్వాలిటీ అండ్ దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్స్ మెయింటైన్ చేస్తారు. ఇన్ ద సేమ్ line, we are also going to maintain our protocols and we are giving our quality assurance to entire. So as I missed one information to tell you, basically हम लोग का जो ये प्लांट है, आप जैसे सर ने पूछा कि टाटा भी परचेज कर रहा है, आप लोग से क्यों कर रहा है, सर ने काफ़ी अच्छा आंसर दिया उसका। वैसे ही मैं आप लोगों को एक और इन्फॉर्मेशन, हमारे ही प्लांट में बनता है रायपुर में। We are giving material to JSW1. So आप लोग समझ सकते हैं, यू कैन बेटर अंडरस्टैंड कि उनकी कितने क्वालिटी चेक्स होते हैं, उनकी क्या कॉम्पोजिशन उन लोग को मेंटेन करना पड़ता है, वो सारी चीजें हम लोग मेंटेन कर पा रहे हैं। उनको मतलब जेएसडब्ल्यू टीम को कुछ ना कुछ मतलब जो चेकिंग होती है वो सारी चीज देखने को मिली। एक सरिये में क्वालिटी दिखी जीके टीएमटी के सरिये में, तो वो क्वालिटी को वो देखते हुए हम लोग को ये प्रोजेक्ट दिया गया। आप जैसे मैं एक और चीज शेयर करूंगा, हमारा छत्तीसगढ़ मतलब स्टील हब है बेसिकली। यहाँ पे बहुत सी कंपनी है, मतलब मोर देन 100 कंपनीज आप लोगों को वहाँ पे मिलेंगी स्टील की। तो उसमें हम ही क्यों, जीके टीएमटी को क्यों मतलब जेएसडब्ल्यू ने ये पार्ट दिया है, उसके बारे में बस मैं ये बताना चाहता था कि जेएसडब्ल्यू नियो स्टील हमारे प्लांट में बनता है, सारे प्रोसेसेस वहीं होते हैं, पूरी सारी चीज बन के हमारे जेएसडब्ल्यू का टैग उसमें। जेएसडब्ल्यू नियो स्टील విజయనగరంలో సెకండ్ డోర్నీలో ఉంది. సో ఈ థర్డ్ పార్టీ రోలింగ్ అనేది కాదు, సర్వాధికార ప్రకారంగా నార్త్ ఈస్ట్ కి సంబంధించి ఎకానమీ ప్రకారంగా జేఎస్డబ్ల్యూ అనేది ఒక టీఎంటీ బార్ లో ఇంట్రడ్యూస్ చేయాలని ఒక కాన్సెప్ట్ పెట్టారు. దట్ ఈస్ క్వాలిటీ పారామీటర్ ఈక్వల్ టు జేఎస్డబ్ల్యూ నియర్ స్టీల్ క్వాలిటీలో మార్కెట్ ఇంట్రడ్యూస్ చేయాలి. అక్కడ అఫోర్డ్ చేసే ప్రైస్ లేదు కొన్ని నార్త్ ఈస్ట్ ఏరియాలో, ఓన్లీ 4-5 స్టేట్స్ అఫోర్డ్. సౌత్ ఈస్ట్ నాట్ అఫోర్డ్ ఫర్ ద జేఎస్డబ్ల్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్రమ్ దిస్ హౌస్. This is only 550D FE. So they have their own desulfurized units, which is costing up to 2,500 for each unit. Right now 4 units are available at Vijayanagar plant. So same parameter, the quality parameter GK also maintaining. After 20 years, we arrived at GK Real Group. We took the distribution. We started operations in across Telangana. We have at present 35 dealers in the market. Slowly we are going to the customer's point of view. With your all support, definitely you will be in the best position in a couple of years. Thank you so much. Blast furnace. Any updated technology are you using in chemical mixing, chemical testing? That is LRF, sir. దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ ని స్టీల్ లిక్విడ్ మెటీరియల్ గా ఉండేటప్పుడు మొత్తం మూమెంట్ లో దాన్ని మిక్స్ చేస్తున్నప్పుడు ఆక్సిడేషన్ అయ్యేటప్పుడు మీకు ఫాస్ఫరస్ అండ్ సల్ఫర్ కంటెంట్ ఏదైతే మనం హైలో ఉంటుందో దాన్ని రెడ్యూస్ చేస్తాం. నార్మల్గా ఏమవుతుందంటే స్పంజ్ ఐరన్ మనం చేస్తాం కదా, స్పంజ్ ఐరన్ చేసేటప్పుడు స్పంజ్ ఐరన్లో ఫాస్ఫరస్ అనేది 70 వరకు ఉంటుంది, 70 వరకు ఫాస్ఫరస్ ఉంటుంది. దాన్ని రెడ్యూస్ చేసుకోవడానికి ప్రాసెస్లో గ్యాసెస్ పంపించి దాన్ని ప్యూరిఫై చేస్తాం. ఆ ప్యూరిఫై చేసిన తర్వాత మనం బిలో 40 వరకు Any questions? సార్, మీరు నార్మల్గా మార్కెట్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అదర్ దెన్ జీకే, నేను పర్టికులర్గా జీకే గురించి మాట్లాడలేదు. మీరు చేస్తున్న ఇది ప్రాబ్లమ్స్ ఒక డిజైనింగ్ లో నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ విధంగా నాకు ఈ స్కిల్ కావాలి అని ఆ విధంగా కూడా మీరు నాలెడ్జ్ షేర్ చేస్తారు. అండ్ ఆల్సో మీకు సంబంధించి మీరు కూడా కొంత ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేయొచ్చు. మనం 550 యూజ్ చేసినప్పుడు, డిజైన్ లో 550D యూజ్ చేసినప్పుడు స్ట్రెంత్ ప్రకారంగా రాడ్స్ ని రెడ్యూస్ చేయొచ్చు, నెంబర్ ఆఫ్ రాడ్స్. డెఫినెట్లీ దట్ ఈస్ ద మెయిన్ థింగ్. యాక్చువల్లీ దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. బట్ యూజువల్లీ కస్టమర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నెంబర్ ఆఫ్ రాడ్స్ రెడ్యూస్ చేయట్లేదు.
ఫిల్లర్ లో 16 mm 12 rods అంటే దానికి Exactly what actually I am telling you. Please come in. Very important subject for the customer experience. And for entire team, D and 600, whatever it may be, whatever the number that is coming out, it is not just a number. Actually, if the yield stress that increases, then we can reduce the quantity of steel in our steel design. That plays the predominant role actually. But what happens is in whatever the industry that we are practicing in small projects, that may not be major criteria, but in the prestigious projects like multi-storied buildings, apartments, or even in bridges, infrastructure projects. In these kind of projects, yield stress plays a predominant role, where the importance of a civil engineer will be revealed. The person, the developer or whatever it may be, the contractor takes 2 to 3 steel designs from the structural engineer, and which will be the economical one, and which will be the safetiest one, which will be approved by the proof design. So, in this aspect, this yield stress will be very important while designing the structures. మాట చెప్పారు. Those are not in numbers, right sir? 500, 550, कोई बोलता है 600, कोई बोलता है 650. हो सकता है it is very easy to come 700 also. There is no doubt. ठीक है? Numbers are, it's not a numbers. ठीक है? నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే బిఫోర్ సజెస్టింగ్ ఎనీ స్టీల్ టు అవర్ కస్టమర్స్, మన చిన్న చిన్న ఇల్లు కట్టుకునే సోదరులకి ఎప్పుడైతే మీరు స్టీల్ సజెస్ట్ చేసేటప్పుడు ఆ నెంబర్స్ చూసి చేయడం కాదు, ఆ నెంబర్స్ స్టీల్ లో ఉన్నాయా లేవా అది చూసి చేయండి. అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక 600 ఉన్నది, ఈ 600 చాలా బాగుంటుంది తీసుకోండి అని కాదు. We should not force any bad product to end user. That is not a good thing. మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే if you want to check as an engineer, మీకు బాగా తెలుసు ల్యాబ్స్ ఉన్నాయి, ఓపెన్ ల్యాబ్స్ ఉన్నాయి. ఎక్కడైనా ఏ బ్రాండ్ మెటీరియల్ అయినా ఒక్కసారి మీరు ఫిజికల్ చెక్ అనేది కంపల్సరీగా చేయండి. అదే బెటర్మెంట్ ఈ టెస్ట్ ఒకసారి చేయండి. 600 వస్తుందా లేదా, 550 వస్తుందా లేదా, 500 వస్తుందా లేదా, ఎంటైర్ పిక్చర్ విల్ బి క్లియర్. సో అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే బిఫోర్ సజెస్టింగ్ ఎనీ స్టీల్ టు ఎండ్ యూజర్, ఇట్ షుడ్ బి ఇన్ ఏ ప్రైమ్ పొజిషన్. ప్రామిస్ దట్ థింగ్. ప్లీజ్ దిస్ ఇస్ మై ఓన్లీ రిక్వెస్ట్ టు ఆల్ ఇంజనీర్స్. Gopal sir, one very meetings. Thank you so much. Entire reports, entire drops, Graphica, and even आप testing करना एक वीडियो जो है. Actually, this is rising India. Rising in all directions, in all aspects. India is growing in a very rapid way. Among those, the materials that we extract from the earth will play a predominant role. Among that one, steel plays a very big role in the economy of our country. Today, in this GK Steel EMD Steel meeting, there are so many issues are discussed here actually, openly in the question and answer hour. Tomorrow, civil engineers who are going to give the leads to the steel are going to play a predominant role while choosing the steel. Which company steel we have to choose?
Sir, ready, sir? Smile. Hey, back this way. Sir, look here. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు సికేటీఎంపీ ద్వారా ఇక్కడ జగిత్యాల ఏరియాలో ఇంజనీరింగ్ మీట్స్ ఏర్పాటు చేశారు. ఈ మీట్కి వచ్చిన ఇంజనీర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ మీట్ని చాలా సక్సెస్ఫుల్గా చేశారు. అదే విధంగా వీళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ ఇక్కడ డిస్కస్ చేసాం. దాంట్లో వీళ్ళకి టెస్టింగ్ గురించి అవగాహన లేదు. ఎందుకంటే ఇక్కడ ఎక్విప్మెంట్స్ లేకపోవడం వల్ల టెస్టింగ్ చేయడం, మెటీరియల్ టెస్టింగ్కి ఇబ్బంది అవుతుందని చాలామంది రిక్వెస్ట్ చేస్తారు. దీనికి జీకేటీఎంపీ ద్వారా ఒక కమిట్మెంట్ మేము ఇస్తుంది ఏంటంటే మొబైల్ టెస్టింగ్ యూనిట్ ఆపరేట్ చేస్తామని మేము వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చాం. ఎందుకంటే ఇల్లు ఒకేసారి కట్టేది కాబట్టి ఇట్ షుడ్ బి ఇన్ ఏ ప్రాపర్. జీకేటీఎంటీ డీలర్స్గా మేము ఈ నార్త్ తెలంగాణలో జగిత్యాల అండ్ మంచిర్యాల డిస్ట్రిక్ట్స్లో మేము చేస్తున్నాం. మేజర్ క్వాంటిటీస్ లిఫ్ట్ చేస్తున్నాం. వీళ్ళ క్వాలిటీ అండ్ సర్వీస్ బాగుండడం వలన మేము కస్టమర్స్ కూడా ఎండ్ కస్టమర్స్ కూడా మంచి రేట్లో మంచి సప్లై ఇవ్వగలుగుతున్నాం. మీరు ఇచ్చేటటువంటి క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది కాబట్టి దీన్ని మేము ప్రమోట్ చేయడానికి ముందుకు వచ్చాం. కస్టమర్స్, ఇంజనీర్స్ అందరూ సహకరిస్తారు అని మేము ఆశిస్తున్నాం. జీకేటీఎంటీ క్వాలిటీ బాగుంది కాబట్టి ఈ విషయం అందరూ తెలవాలని ఇంజనీర్స్తో మీటింగ్ పెట్టించాము. ఇంజనీర్స్ కూడా అన్ని క్వశ్చన్లు అడిగారు. కంపెనీ ఎలా తయారు చేస్తుంది, ఇంటిగ్రేటెడ్ ఎట్లా ఉంటుంది, వేరే దానికి దీనికి డిఫరెన్స్ ఏముంది, ఇది బాగా చెప్పారు. అందుకే ఎక్కువ మంది కస్టమర్లకు లాభం, మంచి తక్కువ రేట్లో మంచి నాణ్యమైన స్టీల్ ఇవ్వాలని, కస్టమర్లకు లాభం చేయాలని మేము మీటింగ్ పెట్టించాము. సక్సెస్ఫుల్ అయింది. పబ్లిక్ కూడా దీన్ని గమనించి ఇవి మానాలి నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. మేము జీకేటీఎంటీ స్టీల్ యొక్క జగిత్యాల ఏరియా డిస్ట్రిబ్యూటర్ అన్నమాట, డీలర్లు అన్నమాట. నా పేరు కట్కం సురేష్, మరి శ్రీ సాయినాథ్ డైరెక్షన్ ధర్మపురం ఉంటుంది. ముఖ్యంగా మన దగ్గర ఎన్నో రకాల స్టీల్ కంపెనీస్ ఉన్నాయి, ఎన్నో రకాల స్టీల్స్ అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో తక్కువ ధరలో మంచి క్వాలిటీ ఉన్న స్టీల్ ఇది ఒకటి. ఇది వినియోగదారులకు చాలా మంచి క్వాలిటీ స్టీల్. అందుకోసమే ఈరోజు ఇంజనీర్స్ మీట్ పెట్టడం జరిగింది. ఇంజనీర్లు కూడా దీని క్వాలిటీ గురించి, దీని ఉత్పాదన గురించి, దీని యొక్క రేటు గురించి ఇది చాలా సంతోషపడ్డారు. ఇది మిగతా వాళ్ళు అందరూ వాడితే చాలా బాగుంటుందని మా యొక్క సలహా అండి. థ్యాంక్ యూ. ఆ పర్సన్కి స్టీల్ అంటే ఏంటి అనేది చెప్పగలరు.